పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం పి అమిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్ రాజు, మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, ట్రైకార్ సభ్యులు పువ్వల లావణ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే మరి అక్కడ సీఎం గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితేనేమి, అలాగే నరేంద్ర మోదీ గారు అయితేనేమి, మనం బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఒక అండగా ఉండడానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా మీకు 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి 1000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకుంటే 250 ఇస్తే మేము ఇచ్చిన మాట ప్రకారమే మరి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి 4000 రూపాయలు ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మీకు దీపం పథకం మరి ఏవైతే చెప్పామో హామీలు భాగంగానే దీపం పథకం కూడా అమలు చేశాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలన్నీ మన బడుగు బలహీన వర్గాల కోసం కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అలాగే ఏవైతే మీకు హౌసింగ్ అని చెప్పారు, హౌసింగ్ కూడా మీరు ఎవరెవరైతే ఇల్లులు కట్టుకొని కానీ బిల్లులు రాకపోతే మీరు నాకు నిర్భయంగా చెప్పడానికి వీలుగా కల్పించినట్టు అందరినీ కూడా ఉద్యోగస్తులను కూడా మరి మీ గ్రామాల్లో పంపించడం జరిగింది. ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళని